ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అండమాన్లో రాధానగర్ బీచ్ అంటే బ్లూ ఫ్లాగ్ కలిగినటువంటి బీచ్, ఏషియాలోనే క్లీనెస్ట్ బీచ్, మన ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే చాలా శుభ్రంగా ఉండేటటువంటి బీచ్ అండమాన్ లో ఉంది. అండమాన్ మీరు చూసినట్లయితే చాలా అందమైనటువంటి ఆ ప్రదేశం మన భారతదేశంలో ఉంది. మన చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఫ్లైట్ లో, లేకుంటే చెన్నై నుంచి మనం షిప్ లో కూడా రావచ్చు. అండమాన్ మీరు ఒకసారి చూడండి, పక్కన మనకి సముద్రం కనిపిస్తా ఉంది, ప్రక్కనే ఉన్నటువంటి చెట్లు. అండమాన్ చాలా అందంగా ఉంటది. 4 సార్లు అండమాన్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేయడానికి అనేక సార్లు దేవుడు నడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు కూడా ఫ్యామిలీగా మీరందరూ కూడా ఒకసారి అండమాన్ దర్శించండి. చాలా తక్కువ బడ్జెట్ లో మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా దేవుని యొక్క సృష్టిని చూడడానికి ఆ చక్కని ఒక ప్రదేశం అని దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభు మీకు అవకాశం ఇస్తే కుటుంబ సమేతంగా అండమాన్ ప్రాంతం రండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా ఐలాండ్స్ ఉన్నాయి, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనము, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన జీవితంలో సమాధానమును, సంతోషమును, నెమ్మదిని, దీవెనకరమైనటువంటి దినాలను దేవుడు దయచేసి మనము జీవించేటటువంటి దినములు సమాధానంగా గడపడానికి దేవుడు సహాయం చేస్తాడని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రతిరోజు ఉదయకాల సమయంలో చదివేటటువంటి బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యాయము 23వ కీర్తన. 23వ కీర్తనలో దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని భక్తుల ద్వారా రాయించాడు. ఈ ఉదయకాల సమయం కొరకు దేవుడు మిమ్మల్ని సమాధానపరచి నెమ్మది కలిగిన జీవితమును మీకు దయచేసి మిమ్మల్ని నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మీకును మీ కుటుంబానికి అండమాన్ నికోబార్ ప్రాంతం నుండి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియుల్ని సమాధానకరమైన స్థలములో మీరు నడిపించుమని, ఈరోజు వారు తలపెట్టే కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.